హలో స్టూడెంట్స్, పిఎస్ఐఆర్ ఆప్షనల్ ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ అందరికీ కూడా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్, తెలుసుకోవాల్సిన కాన్సెప్ట్ సోషల్ కాంట్రాక్ట్ థియరీ. అసలు సోషల్ కాంట్రాక్ట్ అంటే అర్థం ఏంటి? సోషల్ కాంట్రాక్ట్ అనేది ఎందుకు అవసరం? దీని గురించి వేరియస్ థింకర్స్, ఎస్పెషల్లీ థామస్ హాబ్స్ అండ్ జాన్ లాక్ ఏమన్నారు, వాళ్ళిద్దరూ ఒకే మాట మీద ఉన్నారా, డిఫర్ అయ్యారా అనేది మనం తెలుసుకుందాం. ఇన్ఫ్యాక్ట్ సోషల్ కాంట్రాక్ట్ థియరీ గురించి మనకి రూసో కూడా మాట్లాడడం జరిగింది. బట్ ఈ వీడియోలో అవర్ ఫోకస్ విల్ బీ ఆన్ హాబ్స్ వర్సెస్ జాన్ లాక్. ఫస్ట్ ఆఫ్ ఆల్, అసలు సోషల్ కాంట్రాక్ట్ అన్న కాన్సెప్ట్ ఏంటి? సోషల్ కాంట్రాక్ట్ గురించి మాట్లాడాల్సిన అవసరం ఏంటి? ఇవన్నీ తెలియాలి అంటే వీ హ్యావ్ టు థింక్ అబౌట్ వన్ ఫండమెంటల్ క్వశ్చన్: వై ఆర్ హౌ గవర్నమెంట్స్ ఫార్మ్డ్? అసలు గవర్నమెంట్స్ అనేవి ఎందుకు, ఎలా ఫామ్ అయ్యాయి? వాట్ ఈజ్ ద నెసెసిటీ? గవర్నమెంట్స్ అనేది ఫామ్ అవ్వాల్సిన నెసెసిటీ ఏంటి, అవసరం ఏమిటి? అంటే గవర్నమెంట్స్ లేకుండా మనం బతకలేమా? గవర్నమెంట్స్ అనేవి ఒరిజినల్గా ఉండేవి కాదు కదా. ఆది మానవ టైంలో మనం మాట్లాడినప్పుడు గవర్నమెంట్స్ అనేవి లేవు, గవర్నమెంట్స్ తర్వాత వచ్చాయి. అసలు గవర్నమెంట్స్ రావాల్సిన అవసరం ఏంటి అనేది క్వశ్చన్, ఫండమెంటల్ క్వశ్చన్. ఈ ప్రశ్న పైన ఫోకస్ చేస్తూనే ఈ థింకర్స్ దే కేమ్ అవుట్ విత్ సోషల్ కాంట్రాక్ట్ థియరీ. సో ఇప్పుడు మనం దీంట్లో ఒక స్టెప్ ముందుకు వెళ్ళాలి అంటే వీ హ్యావ్ టు కన్సిడర్ ఏ హైపోథెటికల్ సిచ్యువేషన్. ఒక హైపోథెటికల్ సినారియోని మనం కన్సిడర్ చేయాలి. సో ఆ హైపోథెటికల్ సినారియోకి ఒక పేరు పెట్టుకుందాం. దాన్నే మనం స్టేట్ ఆఫ్ నేచర్ అంటున్నాం. ఏంటి స్టేట్ ఆఫ్ నేచర్? ఏంటి హైపోథెటికల్ సినారియో? ఏంటి హైపోథెటికల్ సినారియో అంటే ఏ సిచ్యువేషన్ ఇన్ విచ్ దెర్ ఈస్ నో లా, నో గవర్నమెంట్. అంటే ప్రభుత్వాలు, చట్టాలు లేని ఒక సొసైటీని మీరు ఇమాజిన్ చేసుకోండి. ఏ సొసైటీ ఇన్ విచ్ దెర్ వాజ్ నో లా, నో గవర్నమెంట్. అటువంటి సొసైటీనే మనం ఏమంటున్నాం? స్టేట్ ఆఫ్ నేచర్ అంటున్నాం. సో స్టేట్ ఆఫ్ నేచర్ అంటే మీకు ఏం గుర్తు రావాలి? ఎ సొసైటీ ఇన్ విచ్ దెర్ ఈజ్ నో లా, నో గవర్నమెంట్, నో రూల్స్, నో రెగ్యులేషన్స్. అది స్టేట్ ఆఫ్ నేచర్. అంటే గవర్నమెంట్స్ అనేవి లేని, లాస్ అనేవి లేని ఒక ఇమాజినరీ హైపోథెటికల్ సిచ్యువేషన్. సో ఇట్లాంటి సిచ్యువేషన్ నుంచి ప్రభుత్వాలు ఏర్పాటవ్వాలి అన్న నెసెసిటీ ఎట్లా బిల్డ్ అయింది అని తెలుసుకునే ప్రక్రియే ఈరోజు మనం తీసుకుంటున్న టాపిక్. ఇప్పుడు అసలు స్టేట్ ఆఫ్ నేచర్లో మనిషి ఎలా ఉంటాడు? ఇప్పుడు మనం హాబ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలోకి వద్దాం. థామస్ హాబ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో స్టేట్ ఆఫ్ నేచర్లో హ్యూమన్ ఎలా ఉంటాడు? అసలు బేసిక్గా హ్యూమన్ ఎలాంటి వాడు? మనిషి అనేవాడు మంచివాడా, చెడ్డవాడా? మనిషి యొక్క నేచర్ ఏంటి? ఇలాంటి క్వశ్చన్స్ మనం ఇప్పుడు ఆలోచించాలి. యాజ్ పర్ థామస్ హాబ్స్, బై నేచర్, గుర్తుపెట్టుకోవాలమ్మా, బై నేచర్ హ్యూమన్ ఈజ్ సెల్ఫిష్. బై నేచర్, ఇట్స్ నాట్ బై చాయిస్. గుర్తుపెట్టుకోండి, బై నేచర్ అంటే స్వతహాగా, అది అతని స్వభావం అంతే. మనిషి అనేవాడు బై నేచర్ సెల్ఫిష్, మనిషి అనేవాడు బై నేచర్ వైలెంట్. తను బ్రూటల్గా, సెల్ఫిష్గా, వైలెంట్గా ఉంటాడు. స్టేట్ ఆఫ్ నేచర్లో మనకి లాస్ లేవు, ఇందాకే మాట్లాడుకున్నాం. గవర్నమెంట్ లేదు, అంటే రెగ్యులేషన్ లేదు. ఒక మనిషి ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అని రూల్స్ అనేవి లేవు. రూల్స్, రెగ్యులేషన్స్ ఏవి లేవు. మరి ఏవీ లేనప్పుడు అలాంటి స్టేట్ ఆఫ్ నేచర్లో ఉన్న డిఫరెంట్ ఇండివిజువల్స్, డిఫరెంట్ హ్యూమన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎట్లా బిహేవ్ చేస్తారు? వాళ్ళు ప్రశాంతంగా ఒకరికొకరు సహకరించుకుంటారా అంటే థామస్ హాబ్స్ ఏమంటున్నారంటే నో. బై నేచర్ పీపుల్ ఆర్ సెల్ఫిష్, బై నేచర్ పీపుల్ ఆర్ వైలెంట్. సో కాబట్టి వాళ్ళున్న సొసైటీలో ఉన్న లిమిటెడ్ రిసోర్సెస్ కోసం, రిసోర్సెస్ అంటే అక్కడ ఉన్న చెట్లు, పళ్ళు, కాయలు ఏవైనా కావచ్చు, వాటి కోసం, వాటి మీద ఆధిపత్యం కోసం వాళ్ళు ఒకరితో ఒకళ్ళు యుద్ధానికి దిగుతారు, ఒకరినొకళ్ళు కొట్టుకుంటారు. అందుకే ఆయన ఏమన్నారంటే స్టేట్ ఆఫ్ నేచర్ ఈజ్ స్టేట్ ఆఫ్ వార్.
అది యుద్ధంతో సమానం. ఒకరితో ఒకరు కొట్టుకొని చేస్తారు. విచ్ మీన్స్ లైఫ్ ఏదైతే ఉంటుందో లైఫ్కి ప్రొటెక్షన్ అనేది ఉండదు. there is no protection for there is no protection for human life in state of nature as per Thomas Hobbes. ఎందుకు ఉండదు అంటే బై నేచర్ హ్యూమన్ సెల్ఫిష్ మరియు వైలెంట్ కాబట్టి. బై నేచర్ మనిషి సెల్ఫిష్ మరియు వైలెంట్ కాబట్టి అసలు ఏమాత్రం కూడా మనిషి లైఫ్కి సేఫ్టీ అనేది ఉండదు. మనిషి లైఫ్కి ఏమాత్రం కూడా సేఫ్టీ ఉండదు. ఇన్ఫ్యాక్ట్ మనిషి లైఫ్ ఎలా ఉంటుందని చెప్పారంటే ఆయన, ఇట్ ఈస్ సాలిటరీ, పూర్, నాస్టీ, బ్రూటిష్ అండ్ షార్ట్. చూసారా? సో స్టేట్ ఆఫ్ నేచర్లో హ్యూమన్ లైఫ్ ఎలా ఉంటుంది? పూర్గా, నాస్టీగా, బ్రూటిష్గా, షార్ట్గా, సాలిటరీగా, ఏ రకంగానూ కూడా అది మంచిగా ఉండదు. చాలా ఇబ్బంది పడతారు మనుషులు, కొట్టుకు చేస్తారు. ఓకే, సాలిటరీ అంటే ఒంటరి అని అర్థం అమ్మ. ఒంటరిగా ఎవరితోనూ కలవరు, కొట్టుకుంటారు, ఉన్న రిసోర్సెస్ కోసం తన్నుకుంటారు అని చెప్పేసి థామస్ హాబ్స్ చెప్పారు. అందుకని చెప్పి దీని నుంచి బయటపడాలి అంటే, మన ప్రాణాలకి రక్షణ ఉండాలి అంటే it is important to have an external agency. అంటే హ్యూమన్ నేచర్ అనేది వైలెంట్గా, బ్రూటిష్గా ఉంది కాబట్టి దాన్ని రెగ్యులేట్ చేసే ఒక ఎక్స్టర్నల్ ఏజెన్సీ అనేది అవసరం. దాన్నే ఆయన ఏమన్నారు? లెవియాథన్ అంటే ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక స్ట్రాంగ్ సోవరీన్ గవర్నమెంట్, అబ్సల్యూట్లీ పవర్ఫుల్ స్ట్రాంగ్ సోవరీన్ గవర్నమెంట్, ఒకటి ఉండాలి. అండ్ ఈ గవర్నమెంట్ కంట్రోల్లోనే అన్నీ ఉండాలి. దిస్ గవర్నమెంట్ షుడ్ హ్యావ్ అబ్సల్యూట్ కంట్రోల్, అన్నీ కూడా తన కంట్రోల్లో ఉండాలి. సో అని చెప్పి ఇక్కడ ఉన్న హ్యూమన్స్ అంతా కూడా భావించి దే గాట్ ఇన్ టు ఏ కాంట్రాక్ట్. సొసైటీలో ఉన్న హ్యూమన్స్ అంతా కూడా ఒక కాంట్రాక్ట్లోకి వెళ్ళారు కాబట్టి దాన్ని మనం సోషల్ కాంట్రాక్ట్ అని చెప్పుకుంటున్నాం. సోషల్ కాంట్రాక్ట్లోకి వెళ్ళి దే హ్యావ్ డిసైడెడ్ టు గివ్ అప్ దేర్ రైట్స్. నార్మల్గా మనకి గవర్నమెంట్ లేనప్పుడు, చట్టాలు లేనప్పుడు వాళ్ళు ఏది కావాలంటే అది చేసుకునే స్వేచ్ఛ వాళ్ళకు ఉంటుంది. ఎప్పుడైతే వాళ్ళకి ఆ స్వేచ్ఛ ఉండదో, ఎప్పుడైతే గవర్నమెంట్ ఫామ్ అవుతుందో వాళ్ళకి ఆ స్వేచ్ఛ పోతుంది. అంటే ఇనేవే దే హ్యావ్ డిసైడెడ్ టు గివ్ అప్ రైట్సే కదా, వాళ్ళకున్న రైట్స్ అన్నీ వాళ్ళు కోల్పోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఎక్సెప్ట్ రైట్ టు లైఫ్, అంటే వాళ్ళ ప్రాణాలకి రక్షణ కల్పించాలి, అదొక్కటి మాత్రం వాళ్ళకు ఉండాలి. సో ఇనేవే ఈ గవర్నమెంట్ అనేది ఎందుకు ఫామ్ చేస్తున్నారు? టు ప్రొటెక్ట్ దేర్ రైట్ టు లైఫ్. వాళ్ళ రైట్ టు లైఫ్ని ప్రొటెక్ట్ చేయడం అంటే వాళ్ళ ప్రాణాలకి రక్షణ కల్పించడం కోసం లెట్స్ స్టార్ట్ ఏ గవర్నమెంట్, లెట్స్ క్రియేట్ ఏ గవర్నమెంట్ అని డిసైడ్ అయ్యి ఆ గవర్నమెంట్కి అబ్సల్యూట్ అథారిటీ ఇచ్చేయాలి, అబ్సల్యూట్ పవర్స్ ఇచ్చేయాలని చెప్పి డిసైడ్ అయ్యారు అని థామస్ హాబ్స్ చెప్పడం జరిగింది. మీకు అర్థమవుతుంది ఇక్కడ? అంటే ప్రభుత్వాలు ఎందుకు వచ్చాయి అంటే స్టేట్ ఆఫ్ నేచర్, ప్రభుత్వాలు లా లేని రోజుల్లో మనిషి లైఫ్ చాలా బ్రూటల్గా, సాలిటరీగా, పూర్గా, నాస్టీగా, వైలెంట్గా, సెల్ఫిష్గా ఉంటుంది. ఒకరితో ఒకరు కొట్టుకొని స్టేట్ ఆఫ్ వార్లో ఉండి చచ్చిపోతారు. దాని నుంచి బయటపడాలంటే వాళ్ళ ప్రాణానికి రక్షణ కావాలి అంటే ఒక గవర్నమెంట్ అనేది అవసరమని భావించి పీపుల్ గాట్ ఇన్ టు ఏ కాంట్రాక్ట్. People themselves voluntarily got into a contract and created this Leviathan or this powerful sovereign government అని ఆయన అన్నారు. సో వీళ్ళంతా వాళ్ళకున్న పవర్స్, రైట్స్ అన్నిటిని గివప్ చేసి పవర్స్ అన్ని లెవియాథన్కి ట్రాన్స్ఫర్ చేసి ఒక్క రైట్ టు లైఫ్ మాత్రం పెట్టుకున్నారు. అంటే ఆ రైట్ టు లైఫ్ మా ప్రాణాలకి రక్షణ కల్పించే బాధ్యత మీది అన్నట్టుగా ప్రభుత్వానికి పవర్స్ ఇవ్వడం జరిగింది.
సో ఈ గవర్నమెంట్ అనేది రూల్స్ రెగ్యులేషన్స్ అన్నిటినీ క్రియేట్ చేసి వాటి ద్వారా మనుషుల్ని రెగ్యులేట్ చేసి ఒకళ్ళ ప్రాణాలను ఇంకొకరు తీసే హక్కు లేదు అనే విషయాన్ని ఎన్ఫోర్స్ చేసి ప్రాణానికి రక్షణ కల్పిస్తుంది అనేది థామస్ హాబ్స్ యొక్క వెర్షన్ లేదా వ్యూ. నౌ జాన్ లాక్ ఏమన్నారో మనం చూద్దాము. ఆయన వెర్షన్ ఏంటో కూడా మనం ఒకసారి తెలుసుకుందాం. స్టేట్ ఆఫ్ నేచర్ డెఫినేషన్ అయితే సేమే. స్టేట్ ఆఫ్ నేచర్ డెఫినేషన్ అయితే జాన్ లాక్ వెర్షన్లో కూడా మనకి అబ్సల్యూట్లీ సేమ్. అయితే హ్యూమన్ నేచర్ ఏంటి? స్టేట్ ఆఫ్ నేచర్ అంటే అర్థం ఏంటమ్మా? ఎటువంటి చట్టాలు ప్రభుత్వాలు లేని ఒక ఇమాజినరీ హైపోథెటికల్ సినారియోని స్టేట్ ఆఫ్ నేచర్ అంటాం. అయితే బై డిఫాల్ట్ హ్యూమన్ నేచర్ ఏంటి? ఈయన పాయింట్ ఆఫ్ వ్యూలో హ్యూమన్ నేచర్ అనేది రేషనల్, రీజనబుల్. రేషనల్ అంటే మనిషి ఆలోచిస్తాడు, లాజికల్గా ఉంటాడు, మొరాలిటీ అనేది మనిషికి ఉంటుంది. ఓకే, అండ్ హ్యూమన్స్ ఆర్ కేపబుల్ ఆఫ్ లివింగ్ టుగెదర్. దే ఆర్ కేపబుల్ ఆఫ్ లివింగ్ టుగెదర్ పీస్ఫుల్లీ. వాళ్ళు పీస్ఫుల్గా ఒక దగ్గర కలిసి బతకగలిగే కేపబిలిటీ వాళ్ళకి ఉంది అని జాన్ లాక్ చెప్పారు. అయితే మీకు డౌట్ వస్తుంది, సార్ స్టేట్ ఆఫ్ నేచర్ అంటే లాస్ గవర్నమెంట్ లేదని చెప్పారు, మరి వీళ్ళందరూ హ్యాపీగా పీస్ఫుల్గా ఒక దగ్గర కలిసి బతకగలరని కూడా మీరే అంటున్నారు. మన థామస్ హాబ్స్ అయితే వాళ్ళు కొట్టుకు చేస్తారు కాబట్టి ప్రాణానికి రక్షణ కోసం గవర్నమెంట్ ఫామ్ చేయాలని చెప్పి సోషల్ కాంట్రాక్ట్లోకి వెళ్ళారని చెప్పారు. మరి వీళ్ళెందుకు సోషల్ కాంట్రాక్ట్లోకి వెళ్ళాలి? బికాజ్ దే కెన్ హ్యాపీలీ లివ్ టుగెదర్ కదా, మనుషులందరూ మంచి వాళ్ళే కదా అని మీకు అనిపిస్తుంది. జాన్ లాక్ ఏమన్నారంటే ఈ స్టేట్ ఆఫ్ నేచర్లో మనకి మనుషులు తయారు చేసే చట్టాలు అనేవి లేవు, మనుషులు క్రియేట్ చేసిన గవర్నమెంట్ అనేది లేదు, కానీ దెర్ ఈజ్ స్టిల్ ఏ లా. ఏంటలా? న్యాచురల్ లా. న్యాచురల్ లా అనేది ఉంటుంది అన్నారు. న్యాచురల్ లా అంటే అర్థం ఏంటి అంటే సర్టెన్ యూనివర్సల్ మోరల్ ప్రిన్సిపల్స్. హీ రిఫర్స్ టు న్యాచురల్ అంటే మీనింగ్ ఏంటమ్మా? సర్టెన్ యూనివర్సల్ మోరల్ ప్రిన్సిపల్స్ అంటే అందరూ ఫాలో అవ్వాల్సిన కొన్ని యూనివర్సల్ ప్రిన్సిపల్స్ విచ్ ఆర్ డిస్కవరబుల్ బై హ్యూమన్ రీజన్. అంటే మనిషి ఆలోచిస్తే తెలుస్తుంది, ఆలోచిస్తే తెలిసిపోతుంది అటువంటి ప్రిన్సిపల్స్. ఫర్ ఎగ్జాంపుల్, వన్ షుడ్ నాట్ హార్మ్ అదర్స్. వేరే వాళ్ళకి హాని అంటే వాళ్ళ ప్రాణాలకి హాని కలిగించకూడదు. వన్ షుడ్ నాట్ హార్మ్ అదర్స్. వేరే వాళ్ళ లైఫ్ కావచ్చు, లిబర్టీ కావచ్చు, వేరే వాళ్ళ లైఫ్ కావచ్చు, లిబర్టీ కావచ్చు, ప్రాపర్టీ కావచ్చు, ఈ మూడింటిని టచ్ చేయకూడదు అని మనిషికి తెలుసు అంటాడు జాన్ లాక్. జాన్ లాక్ ఏమంటున్నారు? వన్ షుడ్ నాట్ హార్మ్ అదర్స్ లైఫ్, liberty or property. In fact, he says these three are natural rights. By default ప్రతి మనిషికి కొన్ని రైట్స్ ఉంటాయి. ఏంటా రైట్స్? రైట్ టు లైఫ్, జీవించే హక్కు, రైట్ టు లిబర్టీ, స్వేచ్ఛగా జీవించే హక్కు, రైట్ టు ప్రాపర్టీ అంటే ప్రాపర్టీని ఎక్వైర్ చేసుకుని, కష్టపడి ప్రాపర్టీని ఎక్వైర్ చేసుకునే హక్కు కూడా. దట్ ఈజ్ ఎ న్యాచురల్ రైట్ గివెన్ బై న్యాచురల్ లా అని జాన్ లాక్ భావించారు. జాన్ లాక్ భావించడం అనేది జరిగింది. ఓకే, అయితే ఇండివిజువల్స్ స్టేట్ ఆఫ్ నేచర్ ఎలా ఉంటారో నచ్చినట్టుగా బిహేవ్ చేసే ఫ్రీడమ్ వాళ్ళకు ఉంటుంది, కాకపోతే దే ఆర్ గైడెడ్ బై న్యాచురల్ లా. న్యాచురల్ లా అంటే అర్థం ఏంటమ్మా? పక్కనాడికి హాని చేయకూడదు, ఎవరి స్వేచ్ఛకి భంగం కలిగించకూడదు, ఎవరి ప్రాపర్టీని ఎవరు తీసుకోకూడదు అని ఒక న్యాచురల్ కామన్ సెన్స్ అనేది వాళ్ళని ప్రివేల్ చేస్తుంది, వాళ్ళని అది నడిపిస్తుంది ముందుకి. సో కాబట్టి వాళ్ళు పీస్ఫుల్గా కలిసి ఉండగలుగుతారని జాన్ లాక్ అంటున్నారు. సార్ ఏంటి సార్ మీరు చెప్తుంది వింటుంటే అసలు గవర్నమెంట్ అనేది అవసరం లేదు అనే మీనింగ్ వస్తుంది కదా, గవర్నమెంట్ అనేది అవసరం లేదనే మీనింగ్ వస్తుంది కదా. మరి అయినప్పటికీ జాన్ లాక్ కూడా సోషల్ కాంట్రాక్ట్ థియరీ ఎందుకు ప్రపోజ్ చేశారు అంటే ఇక్కడ మీరు వినాలి. ఇందులో ఈ స్టేట్ ఆఫ్ నేచర్లో దేర్ ఆర్ సర్టెన్ ఇన్కన్వీనియన్సెస్. థామస్ హాబ్ చెప్పినట్టు స్టేట్ ఆఫ్ వార్ అయిపోతుంది, కొట్టుకుంటారు, చచ్చిపోతారు, లైఫ్కి గ్యారంటీ లేదు అని చెప్పలేము, కానీ దేర్ ఆర్ సర్టెన్ ఇన్కన్వీనియన్సెస్ విత్ ఇన్ న్యాచురల్ లా.
స్టేట్ ఆఫ్ అంటే ఈ స్టేట్ ఆఫ్ నేచర్ గైడెడ్ బై న్యాచురల్ లాలో కొన్ని ఇన్కన్వీనియన్సెస్ ఉన్నాయని చెప్పారు. ఏంటవి? ప్రధానంగా 3. ఒకటి, దెర్ ఈజ్ నో ఎస్టాబ్లిష్డ్ లా. న్యాచురల్ లా అనేది ఉంది కానీ అది మ్యాన్ మేడ్ కాదు, న్యాచురల్ లాలో ఇవి ఉంటాయని చెప్పి ఎక్కడ రాయలేదు. వాట్ ఈజ్ న్యాచురల్ లా? ప్రతి మనిషి ఆలోచిస్తే తెలిసేది, కామన్ సెన్స్తో పక్కనోడు ప్రాణం తీయకూడదు నీకు తెలుసు కదా, అది న్యాచురల్ లా. అట్లా మన కామన్ సెన్స్కి మనం బుర్ర పెట్టి ఆలోచిస్తే మనకు అర్థమయ్యే మోరల్ ప్రిన్సిపల్స్ న్యాచురల్ లా అని చెప్పారు. దాన్ని రిటర్న్ ఫార్మాట్లో, కోడెడ్ ఫార్మాట్లో ఎక్కడ ఎస్టాబ్లిష్ చేయలేదు. దానికి న్యాచురల్ లా ఉంది కానీ యూనివర్సల్లీ యాక్సెప్టెడ్ లీగల్ సిస్టమ్ అనేది లేదు. అది ఒక ప్రాబ్లం. రెండవది, నో ఇంపార్షియల్ జడ్జ్. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అమ్మా. నో ఇంపార్షియల్ జడ్జ్ అంటే అర్థం ఏంటి? ఎవ్రీ వన్ ఈజ్ ఎ జడ్జ్ ఇన్ హిజ్ ఓన్ కేస్. ఏదైనా కాన్ఫ్లిక్ట్ వచ్చింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ దేర్ ఈజ్ ఎ కాన్ఫ్లిక్ట్, ఏదో ఒక ఆస్తి గురించో దేని గురించో ఇద్దరి వ్యక్తుల మధ్య ఒక గొడవ జరిగింది అనుకోండి. ఇప్పుడు ఈ గొడవకి జడ్జ్ ఎవరు? పరిష్కారం ఎవరు చూపుతారు? మీరు అనొచ్చు, సో జడ్జి ఎందుకు అవసరం, ప్రతి ఒక్కరికి న్యాచురల్ లా తెలుసు కదా, వాళ్ళంతా కూడా ఆ న్యాచురల్ లా బట్టి వెళ్ళిపోతారు కదా అని. ఎలా వెళ్తారు? ఏ పర్సన్ కెనాట్ బి ఏ జడ్జ్ ఇన్ హిజ్ ఓన్ కేస్ కదా. ఈయన ఏమంటాడంటే తన వరకు వచ్చేసరికి తందే కరెక్ట్ అంటాడు, సో తిని కూడా తందే కరెక్ట్ అంటాడు. సో ఇప్పుడు మనకి ఎవరు కావాలి? ఒక థర్డ్ పార్టీ కావాలి, ఒక ఇంపార్షియల్, ఎవరి పట్ల కూడా పక్షపాతం లేని మూడో వ్యక్తి కావాలి. ఇతను ఇంకోటి తెచ్చుకుంటాడు, ఇతను ఇంకోటి తెచ్చుకుంటాడు, ఇతనేమో వీళ్ళకి పక్షపాతి, ఇతనేమో వీళ్ళకి పక్షపాతంతో ఉంటారు. సో అట్లాంటి వాళ్ళు ఎలా సెట్ అవుతారు? మీరు అనొచ్చు, సార్ కోర్టుకి వెళ్ళొచ్చు కదా సార్. కోర్టు లేదు కదా, గవర్నమెంట్ లేదు కదా. గవర్నమెంట్ ఉంటేనే కోర్టు వస్తుంది, గవర్నమెంట్ ఉంటేనే మనకి కోర్టు వస్తుంది. మరి గవర్నమెంట్ లేకుండా కోర్టు ఎలా వస్తుంది? గవర్నమెంటే లేకుండా కోర్టు ఎలా వస్తుంది? ఆలోచించండి ఒకసారి. సో అందుకని ఇది ఒక ప్రాబ్లం. అంటే మనకి సమస్య ఎక్కడ వస్తుంది? ఇప్పుడు గమనిస్తే ఒక కాన్ఫ్లిక్ట్ వచ్చినప్పుడు పార్షియాలిటీ లేకుండా తీర్పునిచ్చే జడ్జెస్ ఇప్పుడున్న సిస్టంలో లేరు. దట్ ఈజ్ వన్ ఇన్కన్వీనియన్స్. నెక్స్ట్ మూడోది వచ్చేసి నో పవర్ టు ఎన్ఫోర్స్. నో పవర్ టు ఎన్ఫోర్స్. ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళిద్దరూ కలిసి ఒక మూడో వ్యక్తిని పెట్టారు. ఆ మూడో వ్యక్తి ఏదో తీర్పు ఇచ్చాడు అనుకోండి, ఆ తీర్పు ఇచ్చినా ఖచ్చితంగా ఫాలో అవుతారని గ్యారంటీ ఉందా? పవర్ ఉందా? లేదు. పోనీ ఇద్దరు న్యాచురల్ లా ఫాలో అవుతున్నారు, ఎన్ఫోర్స్ చేయకపోతే? అది ఎన్ఫోర్స్ చేశారు అంటే ప్రతి ఒక్కడు న్యాచురల్ లా ఫాలో అయ్యేలాగా ఎన్ఫోర్స్ చేసే మెకానిజం ఏంటి? ఈరోజు మనం కాన్స్టిట్యూషన్ రాసుకుంటాం, చట్టం రాసుకుంటాం. ఆ చట్టాన్ని ఎన్ఫోర్స్ చేయడానికి మనకి ఎగ్జిక్యూటివ్ కూడా ఉంది. ఓకే, లెజిస్లేచర్తో పాటు లెజిస్లేచర్ చేసే చట్టాన్ని ఎన్ఫోర్స్ చేయడానికి ఎగ్జిక్యూటివ్ ఉంది. మరి అక్కడ ఎగ్జిక్యూటివ్ ఎక్కడ ఉంది? ఇప్పుడు న్యాచురల్ లా ఉందని మీరు అనుకున్నా, దాని న్యాచురల్ లా ఎవరన్నా తప్పితే దాన్ని ఎన్ఫోర్స్ చేయడానికి, పనిష్ చేయడానికి ఎగ్జిక్యూటివ్ లేదే. సో దెర్ ఇస్ నో పవర్ టు ఎన్ఫోర్స్. దీస్ ఆర్ ద ఇన్కన్వీనియన్సెస్ విత్ ఇన్ స్టేట్ ఆఫ్ నేచర్. ఇట్లాంటి ఇన్కన్వీనియన్సెస్ ఉన్నాయి కాబట్టే ఆయన ఏం చెప్పారు? పీపుల్ అగైన్ గాట్ టుగెదర్ అండ్ దే గాట్ ఇన్ టు ఏ సోషల్ కాంట్రాక్ట్. దే గాట్ ఇన్ టు ఏ సోషల్ కాంట్రాక్ట్ అండ్ క్రియేటెడ్ ఏ గవర్నమెంట్. అలా వాళ్ళు గవర్నమెంట్ క్రియేట్ చేసుకున్నారు, సోషల్ కాంట్రాక్ట్లోకి వెళ్ళి గవర్నమెంట్ క్రియేట్ చేసుకున్నారని చెప్పడం జరిగింది. అయితే లాకీ పాయింట్ ఆఫ్ వ్యూలో, జాన్ లాక్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు గమనిస్తే వీళ్ళు క్రియేట్ చేసుకున్న గవర్నమెంట్ ఎటువంటిది? ఇందాక థామస్ హాబ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏం చెప్పాను? ఆ గవర్నమెంట్ యొక్క ఓన్లీ మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి? రైట్ టు లైఫ్ని కాపాడాలి. దట్ గవర్నమెంట్ ఈజ్ అబ్సల్యూట్లీ పవర్ఫుల్ అన్నాం. కానీ ఇక్కడ ఈ గవర్నమెంట్ అబ్సల్యూట్లీ పవర్ఫుల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకు? వీళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేసింది ప్రాణాలు పోతాయని కాదు, సర్టన్ ఇన్కన్వీనియన్సెస్ ఉన్నాయి. జస్ట్ టు రిమూవ్ దోస్ ఇన్కన్వీనియన్సెస్. ఇన్ ఏ వే చెప్పాలంటే వాళ్ళ న్యాచురల్ రైట్స్ ఏవైతే ఉన్నాయో, ఇందాక ఏం చెప్పాను మీకు? న్యాచురల్ రైట్స్ 3 చెప్పాను. న్యాచురల్ రైట్స్ ఏవైతే ఉన్నాయో అంటే రైట్ టు లైఫ్, లిబర్టీ యాజ్ వెల్ యాజ్ ప్రాపర్టీ. ఈ న్యాచురల్ రైట్స్ని కాపాడడం మాత్రమే గవర్నమెంట్ యొక్క రెస్పాన్సిబిలిటీ. ఒక రకంగా ఇట్ ఈజ్ ఏ లిమిటెడ్ గవర్నమెంట్. ఇట్ ఈస్ ఏ లిమిటెడ్ గవర్నమెంట్. లిమిటెడ్ గవర్నమెంట్ అర్థం ఏంటమ్మా? దాని పవర్స్ అనేవి లిమిటెడ్. గవర్నమెంట్స్ పవర్ అనేది లిమిటెడ్. ఓకే, రైట్ టు లైఫ్, లిబర్టీ, ప్రాపర్టీని ప్రొటెక్ట్ చేయడం అనేది గవర్నమెంట్ యొక్క మేజర్ రెస్పాన్సిబిలిటీ. మేజర్ అంటే ఇందాక మనం మాట్లాడుకున్న ఇన్కన్వీనియన్సెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఉన్నాయి కాబట్టే ఒక ఎక్స్టర్నల్ ఏజెన్సీ అనేది ఉంటే, ఓకే, ప్రజల చేతే ఏర్పాటు చేయబడి సెపరేట్ ఎంటిటీ అనేది ఉంటే ఆ ఇన్కన్వీనియన్సెస్ అనేవి మనం రిమూవ్ చేయడం అనేది కుదురుతుంది అని భావించారు. ఈవెన్ ఇక్కడ ఈ గవర్నమెంట్ యొక్క పవర్ ఏదైతే ఉందో ఈ పవర్ కూడా కండిషనల్.
ఇది అన్లిమిటెడ్ అబ్సల్యూట్ పవర్ కాదు. ఈ పవర్ అనేది కండిషనల్. ఈ పవర్ అనేది కూడా ఏమవుతుందమ్మా, ఇఫ్ ఇట్ వైలేట్స్, ఇందాక మనం చెప్పాను ఈ లిమిటెడ్ గవర్నమెంట్ అనేది ఇఫ్ ఇట్ వైలేట్స్ దీస్ న్యాచురల్ రైట్స్, వాళ్ళకి ఇవ్వాల్సిన న్యాచురల్ రైట్స్ని వైలేట్ చేస్తే దెన్ పీపుల్ హ్యావ్ ఎ రైట్ టు రివోల్ట్. దే హ్యావ్ ఎ రైట్ టు రివోల్ట్ అంటే ఎదురు తిరిగి ఆ ప్రభుత్వాన్ని కిందకి దించేసే అధికారం అనేది పీపుల్కి ఉంది అని చెప్పి క్లియర్గా చెప్పడం అనేది జరిగింది. ఇది ఇద్దరి మధ్య డిఫరెన్స్. స్టేట్ ఆఫ్ నేచర్ పరంగా తీసుకుంటే థామస్ హాబ్స్ కంప్లీట్ నెగిటివ్ వ్యూతో ఉన్నారు, లాక్ పాజిటివ్ వ్యూతో ఉన్నారు. అయినప్పటికీ కూడా ఇద్దరు సోషల్ కాంట్రాక్ట్ అవసరమని భావించారు, గవర్నమెంట్ అవసరమని భావించారు. హాబ్స్ ఎందుకంటే మనుషులు కొట్టుకు చేస్తారు, రైట్ టు లైఫ్ని ప్రొటెక్ట్ చేయాలి కాబట్టని. లాక్ ఎందుకంటే సర్టన్ ఇన్కన్వీనియన్సెస్ ఉన్నాయి, వాటిని రిమూవ్ చేయాలంటే ఒక గవర్నమెంట్ అనేది కావాలని ఆయన భావించడం వల్ల సోషల్ కాంట్రాక్ట్ అనేది అవసరం పడింది అని చెప్పి ఇద్దరు కూడా చెప్పడం అనేది జరిగింది. సో ఇదమ్మా ద కాన్సెప్ట్ ఆఫ్ సోషల్ కాంట్రాక్ట్ అండ్ టూ డిఫరెంట్ వెర్షన్స్ ఆఫ్ సోషల్ కాంట్రాక్ట్. అండ్ ఇద్దరు కూడా ఒకరికొకరు ఆపోజిట్ వ్యూలో వెళ్ళడం అనేది జరిగింది. ఇద్దరు కూడా బోత్ ఆఫ్ దెమ్ రికగ్నైజ్ ద నీడ్ ఫర్ ఎ గవర్నమెంట్ అనేది అవసరమనే విషయాన్ని ఇద్దరు కూడా గుర్తించారు. కాకపోతే ఇద్దరి ఆలోచన విధానంలో స్టేట్ ఆఫ్ నేచర్ గురించి వాళ్ళు అర్థం చేసుకునే విధానంలో చిన్న డిఫరెన్సెస్ అనేవి ఉన్నాయి. సో దట్స్ అబౌట్ ఇట్. ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్. మీకు ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్స్లో మీరు పెట్టవచ్చు. హలో స్టూడెంట్స్, యూపీఎస్సీ ఆస్పిరెంట్స్, పిఎస్ఐఆర్ ఆప్షనల్ న్యూ బ్యాచెస్ 16th జూన్ నుంచి స్టార్ట్ చేస్తున్నానమ్మా. మీకు ఇంకొక గుడ్ న్యూస్ ఏంటంటే ఎవరైనా ఆఫ్లైన్ కావాలనుకుంటే వైజాగ్ ఆఫ్లైన్లో కూడా క్లాసెస్ ఉన్నాయి. ఆఫ్లైన్లో మన ఫీజు 40,000 ఉంటుంది, ఆన్లైన్ అయితే 30,000 ఉంటుంది. ఆఫ్లైన్ జాయిన్ అయితే మీకు ఆన్లైన్ ఫ్రీ ఇస్తాను. ఇఫ్ యూర్ కమింగ్ టు వైజాగ్ అండ్ ఎన్రోలింగ్ ఇన్ టు ఆఫ్లైన్ ప్రోగ్రామ్, మీకు 30,000 వర్త్ ఆన్లైన్ ప్రోగ్రామ్ అబ్సల్యూట్గా ఫ్రీ వచ్చేస్తుంది. ఈఎంఐ ఆప్షన్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు. 16th జూన్ నుంచి న్యూ బ్యాచెస్ స్టార్ట్ అవుతున్నాయి ఫర్ పిఎస్ఐఆర్ ఆప్షనల్. మీరు మన యాప్ డౌన్లోడ్ చేసుకొని ఆన్లైన్లో పర్చేస్ చేసుకోవచ్చు. లేదా ఆఫ్లైన్ కావాలి అనుకుంటే వైజాగ్ వచ్చి ఆఫ్లైన్ వింటూ దాని ఆన్లైన్ యాక్సెస్ కూడా మీరు ఫ్రీగా పొందొచ్చు. సో డూ మేక్ యూజ్ ఆఫ్ దిస్ ఆపర్చునిటీ. ఈ సంవత్సరం టాప్ 2 ర్యాంకర్స్ పిఎస్ఐఆర్ ఆప్షనల్తో ఉన్నారు, మీ అందరికీ తెలిసిన విషయమే. సో మేక్ యూజ్ ఆఫ్ దిస్ ట్రెండింగ్ ఆప్షనల్.